మొన్న 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేటూ న్యూస్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలో వేటూ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయే దశలో చివరిలో రాజధాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు కనుక అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా ఏంటని అడిగారు. ఆయన స్పష్టంగా 2 మాటలు చెప్పారు. 2 మాటలు ఏంటంటే, తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాం మేము, అందుట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ, మా మాట ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతులు నష్టం జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పారు. దీంట్లో తప్పేంటి అనేది మాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన మాట్లాడిన వెంటనే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఇంటి పేరు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటని 100కి 100% స్వాగతించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళు. రాజధాని ఇక్కడ మేము కడతాము, మేము చేస్తాము అని అంటే, మేము ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి లోపాలను మేము చెప్తా ఉన్నాం. మిమ్మల్ని నమ్మి రైతులు పొలాలు ఇచ్చారు, వాళ్ళని మోసం చేయమాకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి అని చెబుతా ఉన్నాం. దానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మోసగాడు, మరో పక్క చూస్తే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తిగత దోషంలో తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని వ్యక్తిగత దోషంలో తిట్టడం. సజ్జల గారు మాట్లాడింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? మీరు ఏదైనా ఉంటే రాజధాని గురించి మీరు మాట్లాడండి, తప్పులేదు. అంతే తప్పనిచ్చి డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను తాడికొండ నియోజకవర్గం తోటి నీకు సంబంధం ఏంటి? రాజధానితో మీకు సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీ నీకేమైనా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు మీరు మాట్లాడండి. శ్రావణ్ కుమార్ గారికి మాట్లాడటం రాదు, అక్కడ శాసనసభ్యుడు అసమర్థుడు అని మీకేమైనా వకాలత్ ఇచ్చారా? మీకేం సంబంధం? మీ పరిపాలన చూశారు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మీరు అక్కడ మంత్రి అయ్యారు. మీరు ఇవాళ రోజు రోజుకి ప్రతిరోజు చూసుకుంటా పోతే మీ దిగజారుడు రాజకీయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అవమానించారని తాడికొండ నియోజకవర్గ ప్రజలు మీ పైన దుమ్మెత్తి పోశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీరు దాంట్లోకి వచ్చే ముందు తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు, నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఆయన తిట్టారు, మాట్లాడారు. ఇవాళ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మొండోడు, మూర్ఖుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నీ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే చేసావు, ఒకసారి మంత్రి చేసావు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మనం మాట్లాడేటప్పుడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది రాజధాని మీద. నువ్వు చేత అయితే నీకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయమే కూర్చో. నువ్వు ఎక్కడో ఇంట్లో కూర్చొని ఎక్కడో కూర్చొని రోజు ఇదొక పనిలాగా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టటే పనిగా పెట్టుకొని, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడంగా పెట్టుకొని నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నీకు మతి భ్రమించింది అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ నీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు, నీ గురించి నువ్వేం చేస్తున్నావు కూడా ఆలోచించేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఈ విషయాలని మీరు స్పష్టంగా గుర్తుంచుకోండి. అంతే తప్పనిచ్చి నోరుంది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు చేత అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి
అఫీషియల్ గా ఒకవేళ తీసుకోండి. సార్ రాజధానిలో నేను చాలా నిష్ణాతుణ్ణి, నాకు అన్ని విషయాలు తెలుసు, మీ శ్రావణ్ కుమార్ గారికి ఏమీ తెలియదు. నువ్వు ఆల్రెడీ తాడికొండ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు, ఆయన చూసుకుంటాడు. పార్టీ అధిష్టానం ఎవరైతే వాళ్ళు నిర్ణయిస్తారు. నీకెందుకు అంటున్నా? మేము మళ్ళా చెప్తా ఉన్నాం, గుర్తుంచుకోండి. నువ్వు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టటే ప్రామాణికంగా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు నిన్ను చేదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. శ్రావణ్ కుమార్ గారిని అడుగుతా ఉన్నాం మేము. తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాటికొండ శాసనసభ్యులకి మేము అడుగుతా ఉన్నాం, రాజధాని మీద అసలు మీకున్నటువంటి అవగాహన ఏంటి? రాజధానిలో ఏం జరుగుతుందో స్థానిక శాసనసభ్యుడిగా మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నారాయణ గారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు వచ్చి మీడియాలో కూర్చొని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పనిలా పెట్టుకున్నారు. మీరు స్థానిక శాసనసభ్యులు, మీకు చాలా విధి విధానాలు, మీకు చాలా పనులు ఉన్నాయి. అక్కడ మీ యొక్క ప్రయారిటీని జీరో చేసేసి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని పక్కన పెట్టేసిన పరిస్థితులు ఇవాళ స్పష్టంగా తాడికొండ నియోజకవర్గంలో కనపడతా ఉన్నాయి. రాజధాని మీద మీకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి మీకు లేదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు రాజధాని 2014 మీరు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి పొలాలు రైతుల దగ్గరికి, మీరు తీసుకున్నటువంటి పొలాలకి మీరు రైతులకి ఏం చెప్పారు? మీరు ఏం చేశారు? అసలు వాస్తవంగా మనం బైఫర్కేషన్ అయిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ముందున్నటువంటి పని ఏంటి? సచివాలయాలు కట్టడం, అసెంబ్లీ కట్టడం, హైకోర్టులు నిర్మాణం చేయటం, సెక్రటరియట్లు కట్టడం, ఆఫీసర్లకు సంబంధించినటువంటి బిల్డింగులు కట్టడం, ఇవన్నీ పూర్తి చేయాలి. ఇది కదా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. దానికి ఏం కావాలి? తాటికొండ నియోజకవర్గంలో సుమారుగా 15,000 నుంచి 18,000 ఎకరాలు ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? 1,575 ఎకరాల్లో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి హైకోర్టు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, ఆఫీసర్స్ బిల్డింగులు కావచ్చు, సిఆర్డీఏ బిల్డింగులు కావచ్చు, అన్ని బిల్డింగులు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ మొత్తం కూడా 1,575 ఎకరాల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 1,575 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు మీరు రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉందో చూపించండి. రైతుల దగ్గర నుంచి మీరు పొలాలు తీసుకునే రోజు మీరు రైతులకు చెప్పినటువంటి మాట ఏమిటి? 2015లో ఒక జీవో ఇచ్చారు. ఏమిచ్చారు? రైతులను మేము భాగస్వాములు చేస్తాము, రైతులతో ఒక సమన్వయ కమిటీ వేస్తాము అని చెప్పి మీరు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని ఇప్పటి వరకు మీరు అమలు చేశారా? ఇవాళ మిమ్మల్ని నమ్మి సుమారుగా 35,000 ఎకరాలు భూమిని మీకు సుమారుగా 29,000 మంది రైతులు మీకు అప్పచెప్పారు. 29,000 మంది రైతులు అంటే సుమారుగా ఎకరం ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, సుమారుగా అంటే చిన్న సన్నకారు సంబంధించినటువంటి రైతులే అధికంగా ఉన్నారనడానికి ఎగ్జాంపుల్ కనపడతా ఉంది. 35,000 ఎకరాలు మీ చేతిలో పెడితే మీరు చెప్పింది 1,575 ఎకరాల్లో మేము రాజధాని నిర్మాణం అన్ని ఆఫీసులు కట్టేస్తామని చెప్తే ఈ ల్యాండ్ మొత్తం మీరు ఏం చేసుకున్నామని మళ్ళా మీరు చెప్తా ఉన్నారు. ఈ 1,575 ఎకరాలు కనుక మీరు కంప్లీట్ చేస్తే ఇవాళ రైతుల పొలాలు రైతుల దగ్గరే ఉన్నట్టయితే ఇవాళ మీరు వద్దన్నా కూడా ఏ రైతుకు ఆ రైతు వాళ్ళ యొక్క పొలాల్లో లేఅవుట్లు వేసుకుంటారా, వ్యాపారాలు చేసుకుంటారా, ఇండస్ట్రీస్ పెట్టుకుంటారా, ఎవరికి వాళ్ళు ఈ పాటిగా డెవలప్మెంట్ చేసేసుకుని ఉండేవాళ్ళు. ఇవాళ రైతులు మీరు ఏం చేస్తా ఉన్నారు? రైతుల దగ్గర పొలాలు తీసేసుకొని పూర్తిగా వాళ్ళని ఎక్కడో నిస్తేజంలో పెట్టేసేసి నోరు తెరిచి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రైతు వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి రైతులు పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం, వాళ్ళతోటి మాట్లాడించాలని ప్రయత్నం చేయటం, ఈ విధమైనటువంటి వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నాడు తప్పనిచ్చి ఎక్కడా కూడా ఇప్పటి వరకు మీరు వచ్చి 11 సంవత్సరాలైంది. అంటే ఇప్పుడు సెకండ్ టర్మ్. ఆల్రెడీ ఇప్పుడు మీరు 11 సంవత్సరాల కాల వ్యవధిలో అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు మీరు వచ్చి సుమారుగా 1 సంవత్సరం 3 నెలలు అయింది. మొన్న ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చెప్పాడు? సిఆర్డీఏ బిల్డింగ్ 160 కోట్లు నేను కన్స్ట్రక్షన్ చేసేసి 3 నెలల్లో పూర్తి చేసి ఆఫీసులో కూర్చుంటానని చెప్పాడు. 3 నెలల్లో కూర్చుంటాను వ్యక్తి 1 సంవత్సరం 3 నెలలు అయింది. అంటే 160 కోట్ల రూపాయలతో నువ్వు ఒక సిఆర్డీఏ బిల్డింగ్ నువ్వు కట్టడానికి నీకు చోట్ల పడతా ఉంటే
నువ్వు ఇవాళ రాష్ట్రంలో రాజధానిలో వచ్చేటప్పటికి ఐకానిక్ టవర్స్, ఆ టవర్స్, ఈ టవర్స్, కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీరు ఈ అంశాలన్నిటిని పక్కన పెట్టేసేసి ఇవి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, మీ తప్పులు ఎక్కడైతే ఎత్తి చూపుతా ఉన్నారో వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీలు లేవు. మేము అడుగుతా ఉన్నాం, మేము మాట్లాడేటువంటి ప్రతి అంశంలో చిత్తశుద్ధి ఉంది. మేము రైతుల తరఫున మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ రైతులకి మీరు తీసుకున్న దగ్గర నుంచి మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఒక్క మాట అయినా మీరు నిలబెట్టుకున్నారా? మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. మోసం చేయడంతో పాటు రైతులను ఇవాళ మీరు దగా చేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మళ్ళా మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రచారం చేశాం మేము రాజధాని మునిగిపోతుందని? మేము మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? మీరు రాజధాని నిర్మాణంలో మీ ప్రణాళికలలో లోపం ఉన్నదని మేము స్పష్టంగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మీ ఆలోచనలో లోపం ఉందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి లేదని చెప్తా ఉన్నాం. మీరు రాజధాని నిర్మాణం అమరావతిలో మీరు కట్టాలని డిసైడ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కొండవీటి వాగు సమస్య ఉంటున్నది అక్కడ. అట్లానే అక్కడ స్థానికంగా లోకల్ గా ఉన్నటువంటి తుళ్ళూరు మండలం, తాటికొండ మండలాలకు సంబంధించి కొన్ని వాగులు ఉన్నాయి. ఎర్రవాగు, పాలవాగు, అయ్యన్న వాగు అని చెప్పని ఇట్లా కొన్ని వాగులు ఉన్నాయి. వాటితో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటి వలన నిర్మాణం సజావుగా సాగదు. మీరు రాజధాని నిర్మాణం ప్రారంభించిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాట అదే. అది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. మీకు చిత్తశుద్ధి లేదు. మీరు కొండవీటి వాగుకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు వరకు ఆఖరికి మీ ఎదురుగా ఉన్నటువంటి జర్నలిస్టులు అడుగుతా ఉన్నారు. వాళ్ళకున్నటువంటి జ్ఞానం, వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం కూడా మీకు లేదు. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారు? కొండవీటి వాగుకు సంబంధించినటువంటి అంశాలని మీ దగ్గర ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? ఆ యొక్క ముంపుని నివారించడానికి మీరేమన్నా మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయా? అలానే లోకల్ ఉన్నటువంటి వాగులకి సంబంధించి కానీ, వాటికి సంబంధించి వీటికి సంబంధించి కానీ ఏమైనా మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయా అంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. దాని పర్యవసానం మొన్న ఏం జరుగుతా ఉంది? అక్కడ ఆల్రెడీ ముంపు కనపడతా ఉంది. మీరు ఏం చేశారు? స్థానికంగా ఉన్నటువంటి వాగులు, వంకల మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఒక ప్లాట్ఫామ్ చేసేయటం వల్ల ఏమైపోయింది? వచ్చినటువంటి వరద నీళ్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోవటం వల్ల మీ యొక్క నిర్మాణ పనులు అస్తవ్యస్తం అయిపోతా ఉన్నాయి. దీంట్లో ఏమైపోతా ఉంది? రాజధాని నిర్మాణము సంపూర్ణంగా జాప్యం జరుగుతా ఉంది. మీరే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నాడు? ఎస్టిమేషన్స్ ఒకప్పుడు 40,000 కోట్లు, ఇవాళ ఏం జరుగుతా ఉంది? 90,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ మీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరేం చెప్పారు ఆ రోజున? అసలు మేము అప్పు తేవాల్సిన పనే లేదు, మేము ఎక్కడ కూడా ఏ బ్యాంకులకు వెళ్లాల్సిన పనే లేదు. ఇక్కడ తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో, రైతుల దగ్గర తీసుకున్నటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో, సుమారుగా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి చెప్పిన మాట 8,000 ఎకరాలు. 8,000 ఎకరాలకు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? నేను ఎకరం 10 కోట్ల రూపాయలకు అమ్ముతాను. ఎకరం 10 కోట్ల రూపాయలకు అమ్మితే సుమారుగా 83,000 కోట్ల రూపాయలు నాకు వస్తుంది. ఆ డబ్బులు పెట్టి రాజధాని నిర్మాణం చేస్తాను. ఇవాళైతే 20 కోట్లకు అమ్ముతాను అంటే సుమారుగా 1,60,000 కోట్లకు నేను అమ్ముతానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ఏమేమి ఆ మాటలు అంటున్నా? మీరు కాదా మోసం చేస్తా ఉంది? మీరు కాదా దగా చేస్తా ఉంది? రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకునే రోజు ముందు చెప్పిన మాట తర్వాత చేస్తున్నారా మీరు? దీన్నే ఉంటారు మోసం అనకుండా. రైతులకు మీరు ఒక జీవో ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ కలిపి ఒక సమన్వయ కమిటీ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేటువంటి అన్ని అంశాలు స్పష్టంగా రైతులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ రోజుకి రైతులు అక్కడ సుమారుగా 15-20 సార్లు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయండి అని మీకు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు? ఒక్క రైతు కూడా మీరు పట్టించుకునే నాదుడే లేడు ఎక్కడ. ఇవాళ అవి మేము ప్రశ్నిస్తా ఉంటే మీరు మమ్మల్ని మాట్లాడుతా ఉన్నారా? మీరు చేస్తుంది మోసం, మీరు చేస్తుంది దగా. ఇవాళ రాజధాని నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఆయన ఎప్పుడన్నా చూడండి, నిద్ర లేచిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు ఆయనకు ఆ కొటేషన్ ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు 3 సంవత్సరాలు? ఆయన వచ్చి 1 సంవత్సరం 3 నెలలు అయింది అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం అంతా ఇంకో 2 సంవత్సరాల్లో, ఇంకో 1 సంవత్సరం 6 నెలల్లో, 9 నెలల్లో, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసేయాలి. ఈ రోజు వరకు 1 సంవత్సరం 3 నెలల్లో మీరు కట్టింది ఏంటి అసలు? అక్కడ మీరు చేసింది ఏంటి? అక్కడ
ఏం జరుగుతుంది అక్కడ? వాటికి ఆన్సర్ చెప్పడం మానేసి అవి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉందో, ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటా ఉంది. ఈ అంశాలనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. రైతులు మీరు మోసం చేయొద్దు, రైతులు మీరు దగా చేయొద్దు, రైతులకు ఎక్కడెక్కడైతే ప్లాట్లు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారంగా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మీరు సంపూర్ణంగా కంప్లీట్ చేయండి అని చెప్తా ఉన్నారు. అది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాలని రాబో రోజుల్లో మేము గతంలో కూడా చెప్పాం. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులు దృష్టిలో పెట్టుకుంటారు, డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుంటారు, రాజధాని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకోవాల్సిన స్టాండ్ ఖచ్చితంగా తీసుకుంటారని మేము స్పష్టంగా గతంలో చెప్పాం. ఇవాళ ఇంకా ఎన్నికలకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇవాళ మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే రైతులు, మేము ప్రజల తరపున ఉంటాం, ఇప్పుడు కూడా ప్రజా సమస్యల తరపున ఉంటాం. ఆ రోజు ఉంటాం, ఈ రోజు ఉంటాం, ఎప్పుడు ఉంటాం. మీరేం చేస్తుంటారు? మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇవాళ మీరు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు నేను ఎకరం 20 కోట్లకు అమ్ముతానన్నాం, 10 కోట్లకు అమ్ముతా అన్నాం. నిన్నగాక మొన్న విట్టు SRM కాలేజీ వాళ్ళకి ఎకరం 2 కోట్లకు ఇచ్చారు. మీరు చెప్పినటువంటి 10 కోట్ల 20 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? SRM విట్టు కాలేజీ వాళ్ళకి ఒక్కొక్కరికి 200 ఎకరాలు ఇచ్చారు. మీరు ఏంటి వాళ్ళ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే డెవలప్మెంట్ లో ఒక పార్ట్, డెవలప్మెంట్ లో పార్ట్ ఓకే. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళకందరికీ ఏమైనా SRM కాలేజీ, విట్టు కాలేజీకి సంబంధించినటువంటి అంశాలలో ఏదన్నా ప్రయోజనాలు జీవో రూపంలో మీరేమైనా ఇచ్చారా? వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, డెవలప్మెంట్ లో భాగం అన్నారు. రాజధానిలో ఒక్కొక్కరికి 200 ఎకరాలు ఇచ్చారు, తక్కువ ధరకి ఇచ్చారు. మేము కాదనట్లేదు డెవలప్మెంట్కి, కానీ ఆ పొలాలు ఇచ్చినటువంటి రైతులకు కావచ్చు, రైతు కుటుంబాలకు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, మీరు ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విధంగా మీ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండాలా లేదని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఇవి కదా మోసాలు మీరు చేస్తుంది. మీరు కొండవీటి వాగుకు సంబంధించింది మీ దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేదు, స్థానికంగా ఉన్నటువంటి వాగులకు సంబంధించిన వాటిలో సరైనటువంటి ప్రణాళిక లేదు. మీరు ఏదైతే నోటితో చెబుతున్నారో ఏది కూడా ఆచరణలో జరగట్లేదు. అక్కడ మీరు రైతులకు ఇచ్చినటువంటి 35,000 ఎకరాల పరిస్థితి సంబంధించి రైతులతోటి మీరు ఇంతవరకు 14-15 సార్లు వాళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చున్నా కూడా వాళ్ళను పలకరించే నాదుడు లేడు. అదేమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీలకు కేర్ ఆఫ్ అడ్రస్. గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడు అంటే అది చేస్తాడనేది ప్రజలకు అందరికీ తెలుసు. అందుట్లో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాడంటే ప్రజలు ఆలోచన చేస్తారు. ఎందుకు ఈయన అన్నారా అంటే ఖచ్చితంగా చేస్తాడని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అన్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు విని 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 ప్రజలు మొత్తం కూడా నీరు గారిపోయి తెలుసు వాళ్ళకి, ఈయన ఈ పూటే మాట్లాడతాడు, రేపొద్దునే మాట్లాడతాడు తెలియదు అని చెప్పని మోసకారనే విషయం చాలా బ్రాండ్ అంబాసిడర్ గా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా గుర్తించారు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన, ప్రజల పక్షాన, రైతు కూలీల పక్షాన, రాజధాని ప్రాంతం ప్రజల పక్షాన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా పార్టీ నాయకులు, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆయన చక్కగా రాజధానికి అనుకూలంగా 2 మాటలు మాట్లాడితే మీరు ఉలిక్కి పడతా ఉన్నారు. మీ తప్పుల్ని ఎత్తి చూపుతా ఉంటే ఉలిక్కి పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మళ్ళా చెప్తా ఉన్నా, మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన ప్రతి మాట మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు అదే ఏం చెప్పారు, మేధావుల రాష్ట్రంలో ఏం చెప్పారు, ఏమండి మీకు 50,000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి మేధావులు ప్రశ్నించారు. వాళ్ళకి మీరు ఏం చెప్పారు, 5,000 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చండి అని చెప్పారు మేధావులు. వాళ్ళకి ఏం చెప్పారు మీరు, లేదు 53,000 ఎకరాలతోటి నేను ప్రపంచ స్థాయి రాజధాని నేను ఇక్కడ నిర్మాణం చేస్తాను, ఇంకా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే 40 సంవత్సరాల వరకు ఏ ఒక్క రైతు దగ్గర కూడా 1 ఎకరం కూడా నేను తీసుకోను అని చెప్పిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నా వాళ్ళు. మీరు సింగపూర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళతోటి డిజైన్లు, ప్లాన్లు, స్కెచ్లు మొత్తం గీయించారు. మీరు గీయించినటువంటి ఈశ్వరన్ ఎక్కడున్నాడు? వాళ్ళ సింగపూర్ ఈశ్వరన్ జైల్లో ఉన్నాడు. ఆయన ఏమైపోయింది అవన్నీ? మీరు ఆ రోజు ప్రపంచ స్థాయి రాజధాని కడతామని చెప్పి రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ కూడా రైతు దగ్గర 1 ఎకరం తీసుకోమని చెప్పి ఇవాళ మళ్ళా ఇంకొక 50,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కి మీరు వెళ్తా ఉంటే ఇది ఎక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాం. అక్కడ ఆల్రెడీ 29,000 మంది రైతులు రోడ్డు మీద నుంచొని
నిస్తేజంగా చూస్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పరు, వాళ్ళ ప్రశ్నలకి జవాబు లేదు, వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్లు తొంగలో దొక్కేశారు. వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పని వాళ్ళు బాధపడతా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము ఎకరం పొలం ఇయటం ఏంటి, నువ్వు మాకు 1200 గజం ఇయటం ఏంటి, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం ఏంటి, అసలు మా గురించి పట్టించుకునేది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పని వాళ్ళు అడుగుతా ఉంటే మళ్ళా ఇవాళ నువ్వు వచ్చేటప్పటికి ఆ 50,000 ఎకరాలను ఏ స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు? ఈ 33,000 ఎకరాల రాజధాని కడితే అంటే అది మున్సిపాలిటీ అంట. ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే భాషకి? ఆ మున్సిపాలిటీ కాదు కాబట్టి ఇంకొక 50,000 ఎకరాలు కావాలి, ఇంకో 50,000 ఎకరాలు కావాలి కాబట్టి నువ్వు మళ్ళా ల్యాండ్ పూలింగ్ అని చెప్పని మిగతా ఇంకో చోటకు వస్తా ఉన్నావు. ఇవి కాదా మోసం చేయటం అంటే? నువ్వు స్పష్టంగా రాజధానిలో ఉన్న రైతులు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకి 35,000 ఎకరాలకి మీరు లెక్క చెప్పాలి. వాళ్ళకి మీరు చెప్పినటువంటి కమిట్మెంట్ ని పూర్తి చేయాలి. అవి చేసిన తర్వాత ఇదిగో నేను అద్భుతం చేశాను, ఇక్కడ అమోఘాలు చేశాను, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కట్టాను, నేను ఆ రోజు చెప్పిన మాట ప్రకారం నేను చేస్తున్నా, నేను ఇదిగో మీకు చెప్పాను ఆ రోజు ఎకరం 10 కోట్లకు అమ్ముతాను, ఇవాళ 20 కోట్ల రూపాయలకు అమ్ముతున్నాను నేను అని మీ చిత్తశుద్ధితోటి మీ నీతి నిజాయితీలతో అక్కడ పూర్తి చేసిన తర్వాత మీరు ల్యాండ్ పూలింగ్ వస్తే అక్కడ రైతులు మీకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తారు. అంతే తప్పనిచ్చి అక్కడ రైతులను మోసం చేశారు. రాజధాని నిర్మాణం 3 నెలలు అయిపోయింది, మీరు వచ్చి మళ్ళా ఇప్పుడు ఇంతవరకు సిఆర్డీఏ బిల్డింగ్ అట్లా పోయి 120 కోట్ల రూపాయలది. మీరు ఇన్ని తప్పులు, ఇన్ని మోసాలు, ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు మీరు చేస్తూ రైతుల పొలాలను పెట్టుబడిగా పెట్టి మీరు వ్యాపారం చేసి మీరు లోపాయకారి ఒప్పందాలతోటి మీ ప్రయోజనాల కోసం మీరు రైతులను ముందు పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తా మీరు అక్కడ బిల్డింగులు కట్టట్లేదు, మీరు డెవలప్మెంట్ చేయట్లేదు, మీ చిత్తశుద్ధి లేదు. మీరు చేస్తున్న అక్కడ సిబిఎన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పనిచ్చి అక్కడ మరొకటి కాదని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రాబో రోజుల్లో మళ్ళా చెప్తా ఉన్నాం, విధానపరమైనటువంటి అంశాల మీద మీరు మాట్లాడండి, మేము కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి, మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి అంశం మీద. అంతే తప్పనిచ్చి నోటికి ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడుతూ నోరుంది కదా అని చెప్పని ఎలాంటి భాష పడితే అలాంటి భాష మాట్లాడితే మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అలాంటి భాష మాట్లాడితే మీరు తలకాయ కూడా ఎత్తుకోలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గుర్తుంచుకోండి. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మీ వయసు రీత్యా పెద్దవాళ్ళు, మీరు గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. భాషను సక్రమంగా పెట్టండి. మీకు వ్యక్తిగతంగా ఉంటే మీకు విధాన పరంగా ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి. అంతే తప్పనిచ్చి నాకు ఇవాళ పని లేదు కాబట్టి సజ్జల గారిని తిడతాను, నాకు రేపు పని లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాను అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తా ఊరుకోరు. మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మా పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రతిపక్ష హోదా. ఆ పనిలో మేము ప్రజా సమస్యల మీద మేము దృష్టి పెడతా ఉన్నాం. రాజధానికి సంబంధించిన అంశాల్లో మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అసలు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ స్టాండ్ ఆటోమేటిక్ గా మారిపోయింది, తెలుగుదేశంలో ఉంటే మీ స్టాండ్ ఆటోమేటిక్ మారిపోయింది, ఇంకో పార్టీలో ఉంటే మీ స్టాండ్ ఆటోమేటిక్ మారిపోయింది. మిమ్మల్ని చూస్తే ఊసరి వల్లి సిగ్గుపడుతూ తప్పనిచ్చి మీరు మాట్లాడే భాష మళ్ళా చెప్తా ఉన్నాం స్పష్టంగా. ఇప్పటికీ కూడా మీ మీద గౌరవంతో చెప్తా ఉన్నాం, మీ భాష మార్చుకోండి. ఎలా పడితే అలా భాష మాట్లాడితే మళ్ళా దానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో సజ్జల గారు మాట్లాడినటువంటి అంశాల్లో మీరు స్వాగతించాలి. వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ రాజధాని నిర్మాణానికి అనుకూలంగా వచ్చిందనేటువంటి ఆనందంతో మీరు స్వాగతించాల్సింది పోయి మీ తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపించింది కాబట్టి దాన్ని మనం దూరంగా పెట్టాలని చెప్పి మీరు మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, శ్రావణ్ కుమార్ గారిని అడుగుతా ఉన్నాం, మున్సిపల్ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఏ 3 సంవత్సరాలు మీరు తెలియజేయండి, మీరు 10 కోట్లకు అమ్ముతారా, 20 కోట్లకు అమ్ముతారా, రైతులకు ప్లాట్లు ఇస్తారా, ఇవ్వరా అనే విషయాల్ని ఏదైతే రైతులకు మీరు చెప్పినటువంటి ఒప్పందం జీవోలు ఏదైతే ఇచ్చారో రైతులతో సమన్వయ కమిటీ అని చెప్పి వాటన్నిటి విషయాల్లో కూడా స్పష్టత ఇవ్వండి. అలా కాని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయానుకూలంగా సందర్భానుసారంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతుల కోసం ఎంత దూరమైన వెళ్ళిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.